విడుదల లక్ష్మీనారాయణ గారి కుమారుడు రాము, జర్మనీ రాముగా పిలువబడే వారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇస్తూ నన్ను సంబోధిస్తూ, మీ నాయకుడు నీకు 30 సంవత్సరాల నుంచి నువ్వు పనిచేస్తున్నావు పార్టీలో, మీ నాయకుడు నీకు ఏ పదవి ఇచ్చాడు, నీ నోట్లో ఏం పెట్టాడని ఒక క్వశ్చన్ వేశాడు. అయ్యా రాము, మా నోట్లో పంచదారే పెట్టాడు, కానీ మీ నోట్లోనే పెట్టి 2 సార్లు చైర్మన్, అదే కౌన్సిలర్ పదవి, యార్డు చైర్మన్ పదవి మా కాళ్ళ మీద పడి, పుల్లారావు గారి కాళ్ళ ముందు, మా ముందు ఒక పుల్లారావు కాళ్ళ మీద పడి తీసుకున్నారు మీరు. అప్పుడు మట్టి కొట్టారు, మా నోట్లో మట్టి కొట్టి మీరు తీసుకున్నారు, అనుభవించారు. అదేవిధంగా ఇప్పుడు మీరు 2 క్వశ్చన్లు వేశారు. ఏది షెడ్డు ఏదో మీ ఫండ్తో కట్టినట్టుగా, తర్వాత కళ్యాణ మండపం మీ ఫండ్తో కట్టినట్టుగా మీరు సంబోధిస్తున్నారు. ఆ 2 తప్పు. షెడ్డు కట్టింది 14 ఫైనాన్స్ ఫండ్తో కట్టింది. అదేవిధంగా కళ్యాణ మండపం కట్టింది ఎంపీ గ్రాంట్స్తో. ఈ గ్రాంట్ తేవడానికి పుల్లారావు గారు నేను వారం రోజులు హైదరాబాద్లో ఉంటాం. ఆ రోజుల్లో అది మీరు గమనించండి. మాకు తద్దినాలు పెడితే ఆ షెడ్లను పెట్టాలని ఒక మాట అన్నారు. మాకే కాదు నాయన, మీ ఇంట్లో ఎవరు చచ్చినా తద్దినం పెట్టేది ఆ ప్లేస్లోనే, అది మర్చిపోకండి. అదేవిధంగా ఇప్పుడు బత్తినేని శ్రీనివాసరావు బ్రహ్మస్వామి గురించి పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలు, పంది అని సంబోధించావు. అది ఉపసంహరించుకో, అది పద్ధతి కాదు. ఏదో నువ్వు సాయం చేసింది, వాళ్ళు మీ పక్క నుండి మీ పార్టీలో సర్వీస్ చేసినందుకు నువ్వు సాయం చేసావు. ఆయనకి ఏదో కరోనా వస్తే హాస్పిటల్లో మేము చేసామంటున్నావు. కరోనా వస్తే హాస్పిటల్లో అందరూ చేశారు ఆ రోజుల్లో. అది తప్పు. నువ్వు మాట్లాడే విధానం మంచి పద్ధతి కాదని చెప్తున్నాను. అదేవిధంగా ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న ఈ 3 చస్తేనే కాదు, అందరూ పురుషోపట్నంలో ఎవరు చచ్చినా అక్కడే తద్దినాలు పెడతారు, అక్కడే ఇది చేస్తారు. అది గమనించాలని కోరుకుంటున్నాను. ప్రభల గురించి మాట్లాడారు, పురుషోత్తపట్నంలో కట్టే ప్రభల గురించి. మేము ఎప్పుడు మా తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు జెండాలు పెట్టమని ఏ ప్రభ కాడ కూడా మేము ప్రోత్సహించాలి. మీరు ప్రభకు ఒక 50,000 1,00,000 ఇచ్చి జెండాలు ఇచ్చి మీరు ప్రోత్సహించి మీరు జెండాల సంస్కృతి తీసుకొచ్చిందే మీరు. కాబట్టి మేము ఎప్పుడు అలా చెయ్యము. మా నాయకుడు పత్తిపాటి పుల్లారావు గారు కూడా ఎప్పుడు ఆ విధంగా ప్రవర్తించరు. పైగా నువ్వు మీ కుటుంబం చీకటి రాజకీయాలు చాలా చేస్తున్నారు. ఇక్కడేమన్నా మా పత్తిపాటి పుల్లారావు గారిని, మా పార్టీని విమర్శిస్తూ నువ్వు దావోసులో మా నాయకుడు చంద్రబాబుని ఎందుకు కలిసా? నీకు సంబంధం ఏంది? మరి నువ్వు చీకట ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా? చేసుకోవటం లేదా? అదేవిధంగా ఇటు వైసీపీలో ఉండి మా కూటమి పార్టీలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులతో ఇందుకు సంప్రదింపులు జరుపుతున్నారు మీ వాళ్ళు. అది గమనించాలి. ఈ చీకట చాటును జరిగే ఈ రాజకీయాలు మాకు తెలియవనుకోవద్దు. అది మీరు గుర్తుంచుకోవాలని మేము చెబుతున్నాం.